సో ఫైనలీ ఇప్పుడు టేస్ట్ చేసే సమయం వచ్చేసింది మిత్రమా. కంచాలేంటి ఇన్నున్నాయి అని అనిపిస్తుంది, బట్ ఇవన్నిటికీ టేస్ట్ చేయాలి, న్యాయం చేయాలి నేను. సో రైట్ నౌ నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఐటమ్ దోశ. సో ఇది మామూలు దోశ కాదు, చూపిస్తా నేను. ఇది కీమా దోశ. సో ఇక్కడ చూడండి, లోపలంతా కూడా మటన్ కీమా అన్నమాట, చక్కగా పెట్టించారు. సో ఇప్పుడు ఈ దోశ కూడా ఎక్కువగా నాకు ఆయిలీ అనిపించట్లేదు. చక్కగా అంటే మనం దోశ అనగానే ఎక్కువగా ఆయిలీగా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, మసాలాస్ ఇవన్నీ కూడా. కానీ నాకు ఈ దోశ చూడగానే న్యాచురల్గా మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటాం కొంచెం జాగ్రత్తగా, అలాగే అనిపించింది. సో లెట్ మీ టేస్ట్ దిస్ కీమా. కీమా నాకు తెలిసి పర్ఫెక్ట్ ఇదే అనిపిస్తుంది కీమా అంటే. ఈ కీమా దోశలు మీరు ఒక 10 దోశలు తినొచ్చండి ప్రశాంతంగా. సో ఇది చిట్టి దోశ విత్ చికెన్ కాంబినేషన్. సో ఇక్కడ ఎక్కువగా ఈ చిట్టి దోశనే మూవింగ్ అంట. ఈ చిట్టి దోశ స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా స్మూత్గా ఉంది పట్టుకుంటుంటేనే. సో ఇప్పుడు మనం చికెన్తో దాన్ని టేస్ట్ చేద్దాము. మోస్ట్లీ చికెన్ ప్రియులు ఎక్కువ మంది ఉంటారు. సో దోశ విత్ చికెన్ అనగానే అసలు మామూలుగా ఉంటుందా? ఉండదు, అది ఒక రేంజ్లో ఉంటుంది. అదే ఇది. ఈ కర్రీ ఉంది కదా, కమ్మగా, నాకు మాటలు రావట్లేదు అంటే తినాలనిపిస్తుంది. సో కమ్మగా కర్రీ లోపలికి అలా వెళ్ళిపోతూ థిక్గా కూడా ఉంది కర్రీ, అండ్ టేస్టీగా అయితే చాలా ఉందండి. నిజంగా నేను చికెన్ కర్రీస్ చాలా ప్లేసెస్లో టేస్ట్ చేశాను, కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది. నిజంగానే నాయుడు గారిని అడగాలి అసలు ఈ టేస్ట్ ఎంత కొత్తగా ఎలా వచ్చిందని. పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి, చాలా బాగుంది. నాకు అసలు స్పైసెసే తగలట్లేదు, కానీ మేమైతే చక్కగా మంచి మసాలా స్పైసెస్ అన్నీ వేసాం, హోమ్ మేడ్. కీమా అదిరిపోయింది, ఈ చిట్టి దోశ విత్ చికెన్ అదిరిపోయింది. సో నెక్స్ట్ టేస్ట్ చేద్దాం.